హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనం ఎవరినైనా సరే లైఫ్లో నీ ధైర్యం ఏంటి అంటే చాలామంది ఏంటంటే నా కుటుంబం అనో, నా ఫ్రెండ్స్ అనో, నా పెళ్ళాం అనో, లేదంటే నా అన్నదమ్ములనో ఏవో రకరకాల మాటలు చెప్తుంటారు. కానీ మనిషి అనేవాడు ప్రతి ఒక్కడికి అమితమైన ధైర్యాన్ని ఇచ్చేది మాత్రం డబ్బే భయ్య. దీనికి కొందరు ఎలా మాట్లాడతారంటే డబ్బులే ఏముందిలే, డబ్బు కాదు ముఖ్యం అన్నట్టు మాట్లాడతారు. అలా ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ఒక సేఫ్ హ్యాండ్లో ఉన్నారు కాబట్టి. కానీ డబ్బు లేనివాడు మాత్రం ఎప్పుడు సేఫ్ హ్యాండ్లో ఉండడు. అసలు డబ్బు లేనివాడి పరిస్థితి ఎంత దారుణంగా ఈ రోజుల్లో ఉందంటే, ఒక ఇంట్లో కానీ, బయట కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడా కూడా మినిమం రెస్పెక్ట్ లేదు భయ్య. ఒక హార్ష్ ట్రూత్ ఏంటో తెలుసా భయ్య? డబ్బు ఉన్నవాడు తప్పు చెప్పినా సరే సొసైటీ మొత్తం వింటది. అదే డబ్బు లేనోడు మంచి మాట చెప్పినా, నిజం చెప్పినా సరే ఎప్పుడు పట్టించుకోడు. సో అంత ధైర్యాన్ని చెప్తున్నా కదా, డబ్బు అనేది కేవలం అంత ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు అబద్ధం చెప్పినా నమ్మే అంత ధైర్యం అనేది ఇస్తుందంటే చూడండి. డబ్బు అనేది ఒక మనిషి యొక్క ఎదుగుదలని ఎలా మారుస్తుంది అనేది మళ్ళీ చెప్పక్కర్లేదు. సో అలాంటి డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. కానీ దానికోసం నువ్వు ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నావు అనేదే ముఖ్యం. ప్రతిరోజు మనిషి పడుకునే ముందు రేపటికల్లా మన లైఫ్ మారిపోలే అని ప్రతి ఒక్కడు కలకనిదే. కానీ రేపు అనేది తీసేసి ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే అని ఎవడైతే స్టార్ట్ చేస్తాడో వాడు ఒక పీక్ హైలో ఉంటాడు భయ్య. ఎందుకంటే అన్న, ఈ మాటలన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్తో జీవితంలో చేసిన తప్పుల నుంచి చెప్తున్న మాటలు ఇవి. ఏదో సోకాళ్ళకి వచ్చిన మాటలు కదా భయ్య, ఓపెన్గా చెప్తున్నా. నేను చేసిన తప్పులు కానీ, నేను చేసిన మిస్టేక్స్ కానీ ఇంకొకటి ఎవ్వడూ చెయ్యకూడదు అని చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. అసలు డబ్బు అనేది ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే అన్న, నీకు నచ్చనిది నచ్చలేదు అని చెప్పగలవు, నీకు నచ్చని పని నేను చెయ్యలేను అని చెప్పగలవు, నీకు నచ్చినట్టు నువ్వు నవ్వగలవన్నా, నువ్వు నచ్చినట్టు నువ్వు మాట్లాడగలవు. అదే నీ దగ్గర డబ్బు లేకపోతే నోరు మూసుకొని ఎవడు ఏం చెప్తా పని చేయాల్సి వస్తుంది, ఎవడు ఏమన్నా పడాల్సి వస్తుంది, ఎవడు ప్రతి నా కొడక ముందు మాటలు పడాల్సి వస్తుంది. అసలు డబ్బు అనేది లేకపోతే నీ సొంత ఫ్యామిలీయే, నీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళతో సహా, నీ కట్టుకున్న భార్యతో సహా, నీ కడుపున పుట్టిన వాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఎవరు డబ్బు లేకపోతే. సో అలాంటి ఒక లైఫ్ నుంచి బయటకు వచ్చి నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అంటే మాత్రం డబ్బు సంపాదించాల్సిందే. అది ఎలా సంపాదించాలంటే నీకు చెప్తున్నా కదన్నా. ఎందుకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలు నీ జేబులో ఉంటే నీ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుంది? అదే ఒక 10 లక్షలు ఉంటే నీ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుంది? చెప్తున్నా కదా, అదే డబ్బు ఇచ్చే ధైర్యం. ఆ ధైర్యాన్ని మనం సంపాదించాలంటే మనం డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించిన తర్వాత మనం ఆ డబ్బు సంపాదించడం కోసం పని చేయాలి. తర్వాత ఆ డబ్బు మన కోసం పనిచేసేలా చేసుకోవాలి. అదే లైఫ్. ఇంకెంతకు మించి ఇంకేం లేదు. ఎస్, ప్రతి ఒక్కరు అంటారు అన్ని ప్రాబ్లమ్స్ డబ్బుతోనే తీరిపోతాయి అంటే, ఈ రోజుల్లో 100కి 99 కాదు, 100కి 100% ప్రతి సమస్య కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. డబ్బు వన్స్ నీకు సరిపడా, నీ ఏజ్కి తగ్గ ఏజ్లో, నీ ఆరోగ్యం, కాళ్ళు చేతులు అన్నీ బాగున్న రీతిలో నువ్వు సంపాదించుకుని, నీ బ్యాంక్ బ్యాలెన్స్, అదేవిధంగా నువ్వు అనుకున్న అమౌంట్, సర్టెన్ అమౌంట్ సంపాదించుకుంటే నీకు సమాజం ఇచ్చే రెస్పెక్ట్ వేరు. అదే నీ ఏజ్ అయిపోయిన తర్వాత నువ్వు అనుకున్నంత సంపాదన లేక ఎవరి మీద ఆధారపడితే అదే సమాజంలో నేను ఎంతలా చిన్నచూపు చూస్తుంటన్నా నువ్వు అది ఇమాజిన్ కూడా చేయలేవు. సో అందుకే ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే డబ్బు అనే ధైర్యాన్ని సంపాదించుకో అన్న. ప్రతి ఒక్కడు చెప్తుండే ఈ రోజుల్లో మనుషులు ముఖ్యం, డబ్బు కాదు ముఖ్యం, బూతులు వచ్చేస్తున్నాయి. కానీ అలాంటి చెప్పిన ప్రతి ఒక్కడు కూడా అది కడుపు నిండిపోయి చెప్తున్న మాటలు. అలాంటి మాటలు నమ్మొద్దు. డబ్బు మాత్రమే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, కట్టుకున్న వాళ్ళు, పిల్లలు గిల్లలు ఎవ్వడూ మనకు ధైర్యాన్ని ఎవరు. డబ్బు నీ దగ్గర ఉందా, లోకం నీ దాసోహం ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే ఈ ఇన్స్టాల్లో వాటిలో ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. అది నేను చూస్తున్నాను కదా. డబ్బుదేముంది, ప్రేమ ఉండాలి, ప్రేమదేముంది, ప్రేమ కావాలి. ఏటది? డబ్బు ఉంటే ప్రేమలు కొనే వచ్చారు బాబు ఈ రోజుల్లో. అలాంటి ధైర్యాన్ని ఇచ్చే డబ్బుని మనం ముందు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా నువ్వు డబ్బుకు కానీ గౌరవం ఇస్తే నీకు ఇంకా ఈ మామూలు ధైర్యాన్ని ఇవ్వదన్న డబ్బు మాత్రం. నువ్వెప్పుడైతే డబ్బుకి రెస్పెక్ట్ చెయ్యవో, అసలు ఏంటన్నా డబ్బుకి రెస్పెక్ట్ చేయకపోవడం ఏంటి, డబ్బుకి ఎలా రెస్పెక్ట్ చేస్తావంటే ఏం లేదన్నా, నువ్వు ఖర్చు పెట్టే విధానమే నువ్వు డబ్బుకి ఎంత గౌరవిస్తున్నదని తెలియజేస్తుంది. నీ జేబులో 1000 ఉంటే 500, 600, 900 ఖర్చు పెట్టద్దు, ఇంకా 100 ఉంది కదా అనుకునే మైండ్ సెట్ ఉందనుకో, నువ్వు డబ్బుకి వాల్యూ ఇవ్వాలన్నట్టే. ఈ 1000 ఇంకొక 2 రోజులకి ఎలా ఉపయోగపడుతుంది అని ఒక షెడ్యూల్ చేసుకున్నావు అనుకో, అదే నువ్వు డబ్బుకి ఇచ్చిన గౌరవం.
అదే గౌరవం ఇవ్వక ఆ డబ్బు నుంచి వచ్చే ధైర్యాన్ని మనం పొందలేకపోతున్నాం. సో దయచేసి డబ్బు అనే ధైర్యం కేవలం డబ్బు మాత్రం ఇస్తుంది. అన్నా నువ్వు డబ్బు ఉంటే నీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరన్నా, నీకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయితో మాట్లాడాలన్నా, ఒక పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా, ఎందుకన్నా నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నీకు ఉద్యోగం ఉన్నప్పుడు ఒకలాంటి రెస్పెక్ట్ ఉంటుంది, ఉద్యోగం లేనప్పుడు ఒకలాంటి రెస్పెక్ట్ ఉంటుంది, నువ్వు ట్రైల్స్లో ఉన్నప్పుడు ఒకలాంటి రెస్పెక్ట్ ఉంటుంది. అదే ఒక పెద్ద ప్యాకేజ్ కొట్టావు అంటే అబ్బా ఎంత మంచోడు, ఎంత కష్టపడి చదివాడు, అదే చెప్తున్నా కదా. అలా మాటలు కూడా మార్చేస్తాను, ఇంకా మనుషుల్లే మార్చేస్తుంది డబ్బు. ఇంక నువ్వు ఇంకెక్కడ కూర్చున్నావు అన్నా బాబు, ఇంకా మంచి మట్టి మాసనం అది తీసి పక్కన పారదొబ్బు. డబ్బు ఇచ్చే ధైర్యం మన కన్న తల్లిదండ్రులు కూడా మనకి ఇవ్వలేరు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం డబ్బు సంపాదించి ధైర్యాన్ని సంపాదించుకుంటే ఆ ధైర్యంతో మన అమ్మా నాన్నలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మనమేమో ఈ ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టేసి బెట్టింగ్లని, తాగుళ్ళని, తిరుగుళ్ళని, అదని అది. నేను కొంతమంది గురించి చెప్తున్నాను, ఇలా చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. చేసి ఉన్న డబ్బును కూడా పోగొట్టుకొని ఇంకా తల్లిదండ్రుల మీద పడి బతికేద్దామంటే అది కరెక్ట్ కాదన్న. ఇంకొకటి, నువ్వు ఈ డబ్బు అనే సంపాదన వన్స్ నువ్వు నిజాయితీగా సంపాదించడం మొదలు పెడతాలి అని ఏవో మాట్లాడుకుంటావు, అవన్నీ పక్కన పెట్టే మంత్ ఎండ్కి నీ జోబులో ఎంత డబ్బులు ఉంది, నువ్వు ఎలా సంపాదించావు అనేది ఈ ప్రపంచం నీతో అడగదు, మాట్లాడదు కూడా. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు మాత్రమే మాట్లాడుతుంది. సో నువ్వు తప్పు చేసినా రైట్ అని చెప్పగలిగే ధైర్యాన్ని నువ్వు సంపాదించాలంటే డబ్బు సంపాదించాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చేది మాత్రం డబ్బు మాత్రమే. ఇందాక చెప్పినట్టు ఒక డబ్బున్నోడు మాట్లాడితే ఆడు పనికి మాలిన మాటలు మాట్లాడినా సరే చెవులు పెద్దవి చేసి ఉంటుంది ఈ సొసైటీ. అదే డబ్బు లేనోడు అసలు పాపం వాడి దగ్గర అసలు ఒక రూపాయి కూడా లేదనుకోండి, ఆడు నిజం చెప్పినా, ఆడు ప్రవచనాలు చెప్పినా, చాగంటి గారి కంటే గొప్పగా మాట్లాడినా సరే ఎవడు పట్టించుకోడు. అదే డబ్బుకున్న మహిమ. సో డబ్బు అనేది నువ్వు సంపాదిస్తే అది నీకు మామూలు ధైర్యాన్ని ఇవ్వదు. ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటావు అంటే అన్న, నీ బ్యూటీ మారిపోద్ది. డబ్బు ఉన్నోడికి కలర్తో సంబంధం ఉండదు, బాడీతో సంబంధం ఉండదు, హైట్తో సంబంధం ఉండదు, హెయిర్తో సంబంధం ఉండదు, దేనితోనే సంబంధం ఉండదు. అంటే అది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని, ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి? ఆ డబ్బు మాత్రమే. సో ఆ డబ్బు సంపాదించే క్రమంలో నువ్వు ఎంత కష్టపడితే అంత కష్టపడు. నీ శరీరం ఇంకా చెప్తున్నా కదా, అది చేసే పని కూడా ఎలా ఉండాలంటే ఏదో డబ్బు సంపాదించేస్తున్నావు ఈ రోజు కానీ కాదు. నువ్వు చేసే పనిలో ఆ డబ్బు సంపాదనలో అది ఫ్యూచర్కి నువ్వు చేస్తున్న పని ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మైండ్లో పెట్టుకుని చేయి. ఏదో ఫుడ్ డెలివరీ బైక్ డాషులు చేసేసి మనం లక్షలు సంపాదించాలంటే అది కుదరదు, అవి కాదు. నీ ఆరోగ్యం బొక్క, నీ బండి బొక్క, అవన్నీ అలాంటివి అస్సలు పెట్టుకోవద్దు. ఒకటే చెప్తున్నా, శుభ్రంగా కసి మీద చదివాను, లేదా శుభ్రంగా కసి మీద ఏదో ఒక కోర్స్ నేర్చేసుకో, లేదంటే ఏదో ఒకటి నీకంటూ ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకో. ఆ తర్వాత జనరేట్ అయ్యే డబ్బు నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే నువ్వు మనశ్శాంతిగా నువ్వు కాటికి వెళ్ళే వరకు గుండె మీద చేసుకుని పడుకోవచ్చు. ఈ రోజుల్లో డబ్బు, ఆరోగ్యం అన్న అంతే. ఈ రెండుకి మించి ఇంకో ఆయుధం లేదు. ఈ రెండు ఉన్నోడు మాత్రం ప్రపంచాన్ని నిలేస్తాడన్న.